నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ సైకో జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి పర్యటనకు వచ్చాడు. సైకో జగన్ పర్యాటకానికి శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడో లేదో, ఇక్కడ ఉన్న వైసీపీ సైకోల్లో అందరిలో ఒక కొత్త రకమైన సైకో కొన్ని లక్షణాలన్నీ వచ్చాయి వెంటనే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వైసీపీ పాలనలో ఎంతమందికి అయితే ఆడవాళ్ళకి భద్రత లేని పరిస్థితులు అయితే అనుభవించారో, ఈరోజు ఈ శ్రీకాకుళం ఆడపడుచు ఎస్ఐ అయినటువంటి మహిళా పోలీస్ పైన వీళ్ళు చేసిన అగత్యాలు అందరూ ఈరోజు వీడియోలు చూస్తున్నారు. ఆమె తనను రక్షించుకోవడానికి రెండు చేతులు తనకి సపోర్ట్ చేసుకుంటుంటే తనని అటుతోసి ఇటుతోసి తన మీద చేతులు వేస్తూ వీళ్ళు ఇష్టాంచరం సైకిల్లో బిహేవ్ చేశారు ఈరోజు ఆమ్దాల వలసలో. అంటే ఆమ్దాల వలస నిజంగా ఢిల్లీలో లేవు కాక్రోజులు, ఈరోజు ఆమ్దాల వలసలో శ్రీకాకుళంలో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి నచ్చినట్టు ఈ కాక్రోచ్ అంటే వైసీపీ నాయకులకు మారు పేరే కాక్రోచ్. ఎలాగ తయారంటే వెధవల్లా తయారయ్యి ఈ నా కొడుకులు కనీసం బుద్ధి లేకుండా ఒక ఆడపిల్లని అన్యాయంగా వీళ్ళకి నచ్చినట్టు. మీరేమన్నా సరే పోలీసులు అదే స్థానంలో మగవాళ్ళు ఉంటే అది వేరే పరిస్థితి, మీకు నచ్చినట్టు చేసినా సరే వాళ్ళు నిలబడగలరు. ఆడపిల్ల తనం రక్షించుకుందామని చెప్పి రెండు చేతులు ఇలా పెట్టుకుంటుంటే అడుతో వస్తున్నారు వీటితో వస్తున్నారు. ఏంటయ్యా మీరు? ఏమయ్యా సింతాడు రవికుమారి, నీకు కనీసం సిగ్గుందా? కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా? నువ్వు కనీసం నేను చదువుకున్నాను నేను పిహెచ్డీలు చేశాను. ఎక్కడికి వెళ్ళిపోయినాయా నీ పిహెచ్డీలు? నీ టీచరు నీ గురువు గారు నీకు ఇదేనా నేర్పారు? ఈ సంస్కారమా నీకు నేర్పింది? నీ తల్లిదండ్రులు ఈ సంస్కారం నేర్పారా? నీకు కనీసం సిగ్గుందా? కనీసం కామన్ సెన్స్ ఉందా నీకు? ఏమంటే నేను పిహెచ్డీలు చేశాను, నేను చదువుకున్నాను, నేను అది ఇదని చెప్తావు. నీకు నేర్పింది నీ గురువు ఇదేనా? నీకు నేర్పింది ఈ సంస్కారమా నీకు నేర్పాడు? నీ తల్లిదండ్రులు ఈ సంస్కారమా నీకు నేర్పింది? నీకు నిజం చెప్పాలంటే ఈ సంస్కారం నీకు జగన్మోహన్ రెడ్డి నేర్పాడు. ఈ సైకోలో నువ్వు కూడా తయారయ్యావు. నువ్వేంటి ఈ నియోజకవర్గం ఆడపిల్లలకి ఆమదల వలస నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తావా? నువ్వు అండగా ఉంటావా ఆడపిల్లలకి? ఆ నియోజకవర్గాన్ని నువ్వు అండగా ఉంటావా? ఒక మహిళా పోలీస్ అనే ఒక గౌరవం లేదు, కనీసం లేదు. వాళ్ళందరికీ రెచ్చగొట్టుకుంటూ వెధవలందరూ రెచ్చగొట్టి నువ్వే ఆవిడ పైన చేతులు వేస్తున్నావు, మీదకి వెళ్ళిపోతున్నావు, ప్రతి ఒక్కరు చేతులు వేస్తున్నారు. మీరు నిజంగా చెప్తున్నా, శ్రీకాకుళంకో సైకో వచ్చాడు, ఆ సైకోని పట్టుకొని మిగతా వాళ్ళందరూ సైకోల్లా బిహేవ్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం తలదించుకునే రోజు ఈరోజు. నిజంగా చెప్పాలంటే మీరు కనీసం ఎస్పీ గారు, మీకు మేము విన్నవించేది ఏంటంటే తక్షణమే దీన్ని మీరు సుమోటాగా తీసుకొని ఎవరెవరైతే ఈ సైకో నా కొడుకులు ఈరోజు ఒక మహిళా పోలీసు పైన ఇలాంటి అగత్యానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని మీరు సుమోటాగా తీసుకొని లోపల వేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇలాగే నిడిచిపెట్టేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. తక్షణమే మీరు సుమోటోగా తీసుకోవాలని ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. జై జనసేన.